పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఇంటర్నేషనల్ స్పీకర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ పాల్ ఇమాన్యుయల్ గారు. సో కోల్కతా ఇన్సిడెంట్ గురించి పాల్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎన్నో అఘాయిత్యాలు, ఎన్నో దారుణాలు చూసాం. అన్నిటికీ మించి ఈ కోల్కతా ఇన్సిడెంట్ అనేది ప్రతి ఒక్కరిలో, ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లిదండ్రులకు కానీ ఆడపిల్లలకు కానీ వణుకు పుట్టించే సంఘటన. అయితే ఆగస్టు 9న ఈ అఘాయిత్యం జరిగితే ఈరోజు 30వ తేదీ, నిన్న ఫోన్ ట్రాప్స్ బయటకు వచ్చాయి. అంటే 20 రోజుల తరువాత వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడిన కాల్స్ రావడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా చాలా లేట్ అనిపిస్తుంది. ఇవన్నీ బేసిక్ కదా సార్. ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే ఫస్ట్ పేరెంట్స్నే ఇంట్రాగేట్ చేస్తారు, ఆ కాల్స్ ట్యాప్ చేస్తారు. మరి ఇన్ని రోజులు ఎందుకు లేట్ అయింది? ఆ అరగంటలో 3 కాల్స్ వచ్చాయి. ఆ 3 కాల్స్ ఏంటి? ఎవరు చేశారు? ఎవరు చేయించారు? దీని వెనక ఎవరి హస్తం ఉంది? భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 ఇయర్స్ అయిందండి. ఓకే. ఇండిపెండెన్స్ వచ్చినటువంటి తర్వాత రోజే మన జాతిపిత మహాత్మా గాంధీ ఒక స్త్రీ ఎప్పుడైతే భారతదేశ రోడ్ల మీద అర్ధరాత్రి వేళ నిర్భయంగా ధైర్యంగా తిరిగినప్పుడే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్లు అన్నాడు. దట్ వుడ్ బి ద ట్రూ ఇండిపెండెన్స్ అన్నాడు. ఈ రోజున అర్ధరాత్రి కాదు, మిట్ట మధ్యాహ్నం కూడా రోడ్ల మీద నిర్భయంగా తిరిగే పరిస్థితి లేదు, ఇంట్లో కూడా లేదు. సో ఈ కల్కటా ఇన్సిడెంట్ అనేది చాలా బ్రూటల్ మర్డర్ అండి. భారతదేశం తలదించుకునేటువంటి పరిస్థితి. ఆ రోజు హత్య జరిగింది 4 o'clock హత్య జరిగిందని చెప్తున్నారు. 10:30 వరకు పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయలేదు. 3 ఫోన్ కాల్స్ వెళ్ళినాయి ఇంటికి. ఫస్ట్ కాల్ ఏమన్నారంటే, మీ అమ్మాయికి ఒంట్లో బాగాలేదు రండి అన్నారు. రెండో కాల్ చేసి ఆ రెండో కాల్లో చెప్పింది ఏంటంటే, మీ అమ్మాయికి చాలా సీరియస్గా ఉంది త్వరగా రండి అన్నారు. వీళ్ళు రెడీ అయ్యి వెళ్తూ ఉండే టైంలో కార్లో వాళ్ళ ట్రాన్స్పోర్ట్లో వాళ్ళ ట్రావెలింగ్లో మూడో కాల్ వచ్చింది. అదేంటంటే, మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. తీరా వెళ్ళి లబోదబోమని ఏడుస్తూ ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత 3 hours వరకు డెడ్ బాడీని చూపించలా. అంటే మీరు ఆలోచన చేయండి, ఆ ఫోన్ కాల్స్లో ఏదో కుట్ర ఉంది. సో ఆ ఫోన్ కాల్స్ చేస్తున్నప్పుడు మేము పోలీసులు ఉన్నాం, డాక్టర్స్ ఉన్నాం, మేమందరం ఇక్కడే ఉన్నాం అన్నారు. అంటే దీని వెనకాల కాన్స్పిరసీ ఉందండి. కుట్రతో చేసినటువంటి హత్యగా ఈజీగా కనబడుతూ ఉంది. పైగా సూసైడ్ అని చెప్పడం ఏంటి? అదే కదా. ఆ డెడ్ బాడీని చూసిన తర్వాత ఎవరన్నా సూసైడ్ అనుకుంటారా? ఏమండి, బాడీ అంతా కూడా ఘాట్లు ఉన్నాయి. నిజమే. ఆ తర్వాత థైరాయిడ్ గ్లాండ్ పగిలిపోయింది, కాలర్ బోన్స్ పగిలిపోయినాయి. ఆ తర్వాత కంటిలోంచి బ్లీడ్ అవుతూ ఉంది, నోట్లోంచి బ్లీడ్ అవుతుంది, ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లీడింగ్ వస్తూ ఉంది. ఎవరైనా సూసైడ్ అని చెప్తారా? అంటే దీని వెనకాల చాలా కాన్స్పిరసీ ఉంది, చాలా కుట్ర ఉంది. ప్రిన్సిపల్ కుట్ర ఉంది, సందీప్ ఘోష్. ఆ పోలీసు వారు కూడా సహకరించడం. మోరోవర్ ఏంటంటే, పోస్ట్ మార్టం నైట్ 12 o'clock చేశారండి. మార్నింగ్ ఎర్లీ అవర్స్లో క్రెమేషన్ చేశారు, అది పోలీసుల సమక్షంలో. అంటే ఎక్కడ ఆధారాలు బయటకు వచ్చేస్తాయనేటువంటి ఆ భయం వీళ్ళలో కనబడతా ఉంది. ఖచ్చితంగా దీని వెనకాల కుట్ర ఉందండి, నో డౌట్ ఎట్ ఆల్. దీని వెనకాల చాలా కుట్ర ఉన్నది. అందులో బట్టే మీరు అన్నట్టు ఏంటంటే, ఇంచుమించుగా 21 days అయింది. ఇప్పటికీ ఫోన్ కాల్స్ బయటకు వచ్చినట్టు చూడండి, ఎంత డిలే అవుతుంది, ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఎవిడెన్సెస్ని ఎంత మాయం చేయాలనుకుంటున్నారో ఈజీగా తెలుస్తుందండి. ఈ రోజున ప్రజలు కూడా అంత తెలుగు తక్కువ వాళ్ళు ఏం కాదు కదా, ప్రతిదీ కూడా అనాలిసిస్ జరుగుతూ ఉంది. సో ఎప్పుడైతే నబానా ర్యాలీ జరిగిందో ప్రెషర్ పెరిగింది. అర్జెంటుగా చీఫ్ మినిస్టర్ రిజైన్ చేయాలి, మమతా బెనర్జీ రిజైన్ చేయాలి. మమతా బెనర్జీ కనుక రిజైన్ చేయకపోతే వాస్తవాలు బయటికి రావు, బ్యూరోక్రాట్స్కి ఈ యొక్క కేసు వెళ్దాం. సో ఈ మేనేజ్ చేస్తాడు, మ్యానిపులేట్ చేస్తారు. అందును బట్టి ఆమె అర్జెంటుగా రిజైన్ చేస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి అని ఎప్పుడైతే ప్రెజర్ తీసుకొచ్చారో ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి బయటికి. పాపులర్ టీవీ ఛానల్స్ అన్నీ కూడా వీటి గురించి మాట్లాడుతున్నారు, ప్రజల్లో అవేర్నెస్ పెరుగుతూ ఉంది. ఖచ్చితంగా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతాయుతంగా పోరాడుతున్నారు. ఈ రోజున సోషల్ మీడియా కూడా ప్రతి ఒక్కరి దగ్గర కెమెరా ఉంది ఫోన్లో, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. అందులో బట్టి ప్రెజర్ పెరుగుతూ ఉంది. ఆ ప్రెజర్కి నబానా ర్యాలీ చూడండి, 7,000 people ఎట్ ఏ టైం వాళ్ళందరూ ప్లకార్డ్స్ పట్టుకుని వెళ్తూ, వీ వాంట్ జస్టిస్ ఫర్ అవర్ డాటర్, మా కుమార్తెకు న్యాయం జరగాలి, వీ వాంట్ జస్టిస్ ఫర్ అభయ అని ఎప్పుడైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో సో వాళ్ళు సిబిఐ కూడా ఫాస్ట్గా రియాక్ట్ అవ్వటం చూద్దామండి. మరి సో దినాలు గడుస్తున్నాయి కాబట్టి ఎటువంటి జస్టిస్ వస్తుందో చూద్దాం. హాస్పిటల్లోనే అన్ని ఆధారాలు ఉన్నాయి అనేది కూడా ఉంది. మరి అన్ని ఆధారాలు, డోర్కి గొళ్ళం లేదు,
ఆ బ్లూ కలర్ బెడ్షీట్ Bedsheet. ఎలా సెమినార్ రూమ్కి వచ్చింది Hmm. ఏం అర్థం కాని విషయం ఏంటి అంటే అన్నీ కళ్ళ ఎదురుగా కనిపిస్తున్నా జనాలకు ఏమైపోయింది అంటే అన్నీ కనిపిస్తున్నాయి కానీ ఇంకా న్యాయం రాకపోవడం ఏంటి, తీర్పు రాకపోవడం ఏంటి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అవునండి, వేడిగా ఉన్నప్పుడు వేడి ఉంటుంది, చల్లబడిన తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు. ఎగ్జాక్ట్లీ, ఈ రోజు మనం ఈ డిస్కషన్ ఎన్ని రోజులు చేయగలుగుతాం, అంతే కదా. ఎన్ని రోజులు చేస్తాము? Hmm. అలా అంటే చల్లబడిపోతే జనాలు మర్చిపోతారన్న ఈ విషయం. Hmm. Hmm. అంటే దీనికి న్యాయం రాదు అని అందరి ఫీలింగ్. రాధా గారు, ఒక విషయం అండి, ఒకవేళ కనుక ఈ కేసులో కనుక న్యాయం జరగకపోతే భారతీయ ప్రజలకి కాన్ఫిడెన్స్ మిస్ అయిపోతాం, లూజ్ ఖచ్చితంగా. అవుతాం. భారతీయ ప్రజలకి కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోతాం. సో అందరం ఈ విషయం మీద ఫోకస్ చేస్తున్నాం, సరైన న్యాయం జరగాలని ఆ భగవంతుని ప్రార్థన చేస్తున్నాము. ఆ తర్వాత మనం కోరుకుంటున్నాం వీ వాంట్ జస్టిస్ అని. ఖచ్చితంగా న్యాయం జరగకపోతే సో మనం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతాం. అంటే ఇంకా అదే అండి, మీరు ఇంతకుముందు అన్నట్లు ప్రతి ఇంట్లో జరిగినట్లే ఫీల్ అవ్వాలి, ఎగ్జాక్ట్లీ. లేకపోతే ఇది ఎవరికి అంటే వాళ్ళే. ఈ ఇష్యూ అనేటువంటిది కేవలం కల్కటాకి సంబంధించింది కాదు, కేవలం ఒక కుటుంబానికి సంబంధించింది కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవ్రీబడి హ్యాస్ టు ఫీల్ ద రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మనందరం భారతీయులం అండి, ప్రతిజ్ఞ చేస్తాం భారతీయులందరూ నా సహోదరులు సహోదరులు అంటాం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వకపోతే ఇది మన సమస్య. రేపొద్దున అక్కడ జరిగింది, రేపొద్దున మన ఇంట్లో జరగచ్చు. అందరూ బట్టి అందరూ కూడా ఈ విషయానికై సో ప్రతిస్పందించాలి, మాట్లాడాలి, ఎక్స్పర్ట్స్ మాట్లాడాలి, అనలిస్టులు మాట్లాడాలి, సైంటిస్టులు మాట్లాడాలి, లేకపోతే మరలా పునరావృతం అవుతుంది. చూడండి, ఈ కేసు జరుగుతున్నప్పుడే చాలా ఇన్సిడెంట్ జరిగినాయి. అవును, మొన్న ఒక ఆటో డ్రైవర్ ఒక అమ్మాయిని రేప్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. మొన్న మీరు అన్నారు అనంతపూర్ సైడ్. సో అక్కడ కూడా ఇలాంటివి ఇది జరుగుతుంది, కేసు నడుస్తూ ఉంది, దానికి సైమల్టేనియస్గా మళ్ళీ ఇవి జరుగుతూనే ఉన్నాయి. యాక్చువల్గా అండి మనం ఎప్పుడు కూడా ఇలాంటి కేసుల గురించి చాలాసార్లు మీడియాలో ప్రతిసారి డిస్కషన్లు అవుతూనే ఉంటాయి, మోటివేషనల్ స్పీకర్స్, అనలిస్టులతోనూ, ఇలా అడ్వకేట్లతోనూ. బట్ ఎన్ని డిస్కషన్స్ జరిగినా ఇక్కడ మనం డిస్కషన్ జరిగే లోపల తెలియని చోట కొన్ని వందలు జరిగిపోయి ఉంటాయి. అవును, అవును. ఇదంతటికీ కారణం ఏంటండి? అంటే ఒకటే అండి, మనిషి హృదయం బాలా. మనిషి హృదయం ఎప్పుడైతే పాడైపోయిందో హృదయంలోంచి ఇవి వస్తున్నాయి కదా. సో అతడు ఏవైతే చూస్తాడో వాటిని చేయాలనుకుంటాడు. ద రీజన్ నెంబర్ 1 ఏంటంటే, సో మనిషి మంచిగా బ్రతకాలన్న ఆలోచన ఉండాలండి, నీతిగా బ్రతకాలి, దైవభీతి. రైట్. దేవుడు అనేవాడు ఉన్నాడు, మనం చేసిన ప్రతి కార్యానికి కూడా ప్రతిఫలం ఉంటుంది, ప్రతి విత్తనానికి పంట ఉంటుంది కదా. సో దేవుడు అనేవాడు చూస్తున్నాడు, ప్రతిఫలం ఇస్తాడు. ఒకవేళ మనం ఇది చేసినా సరే అది మన బిడ్డల మీద పడుతుంది, ఈ పాపం అనేటువంటిది మన బిడ్డలకు వస్తారు అంటే ఆలోచన. ఫస్ట్ ఆఫ్ ఆల్ దైవభీతి లేదండి మనుషులకి. రెండోదిగా రాజ్యాంగాల పట్ల, మన చట్టాల పట్ల గౌరవం లేదు, శిక్షిస్తాయనేటువంటి ఆ యొక్క భయం లేదు. ఏమో చేస్తున్నాడు. చూడండి, ఒక కేసు జరిగిన తర్వాత ఇంచుమించు 20 years 10 years పట్టేస్తుంది. అవును, కసబ్ విషయం చూడండి, అవును. కసబ్ చేసిన తర్వాత అన్ని ఎవిడెన్సెస్ ఉన్నా సరే అతన్ని శిక్షించడానికి సుమారుగా 10 years పట్టింది. రైట్. అవును. అంటే అన్ని ఎవిడెన్సెస్, ప్రాపర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. అయినా సరే కసబ్ని ఉరి తీయడానికి సో ఇండియన్ గవర్నమెంట్ సుమారుగా 10 సంవత్సరాల టైం ఎందుకు తీసుకుంది. అంత తీసుకోవాలి? అంత అన్నీ ఉండి కూడా భారతదేశం జనాభా ఎక్కువ, ఆ తర్వాత చాలా లొసుగులు రాజ్యాంగంలో కూడా ఉండటం వల్ల సో లేట్ అవుతా ఉన్నాయి. అదే మీరు సౌదీ అరేబియా కానీ, ఖతార్ కానీ, కరెక్ట్. ఈ కంట్రీస్ ఇరాక్ కానీ, ఇరాన్ కానీ చూస్తే కనుక వారం రోజుల్లోనే తీర్పు వచ్చేస్తుంది. ఎవరైనా దోషి అని తెలియగానే వాడిని వెంటనే చంపడం జరుగుతుంది, ఉరివేయటం జరుగుతుంది, ఆ తర్వాత తలను నరికేయటం జరుగుతూ ఉంటుంది. సో భారతదేశంలో చట్టాలు మారాలి, ఆ తర్వాత విధి విధానాలు మారాలి, రైట్. ఆ తర్వాత ప్రజల్లో బేసికల్గా నేను చెప్పాను కదండి, హృదయం మారినప్పుడు సో ఇవన్నీ అరికట్టబడతాయని నేను అనుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరూ కోరుకోవాలి, ఆ ట్రైనీ డాక్టర్ ఆత్మశాంతి చేకూరాలి, ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి అని అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.